महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. ఆగస్టు మాసంలో మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇక్కడ మనకి మెయిన్ ఈవెంట్స్ ఏమున్నాయంటే 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం ఉంది. అలాగే 9వ తారీఖు రాఖీ పౌర్ణమి, ఇక 12 సంకటహర చతుర్థి, 15 స్వాతంత్ర దినోత్సవం అందరికీ తెలిసిందే. ఇక 16 కృష్ణాష్టమి, 21వ తారీఖు మాస శివరాత్రి. ఇవి ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉన్న మనకి మేజర్ ఈవెంట్స్. ఇక ఈ మాసం మనం చూసినట్టయితే కనుక మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనకి శుక్రుడి యొక్క సంచార మార్పు మిథునంలోకి మిత్రక్షేత్రంలోకి మారింది. అలాగే ఆయన 22వ తారీఖు వరకు కూడా మిథునంలో ఉంటారు, 22 నుంచి కూడా కర్కాటకంలోకి. తర్వాత రవి భగవానుడు ఆయన కర్కాటకంలో 17వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ సింహరాశి స్వక్షేత్రంలోకి రవి భగవానుడు కూడా మారుతున్నారు. సో ఇక ప్లానెట్స్ పొజిషన్ చూస్తే కనుక గురువు గారు మిథున రాశిలో ఆయన సంచారంలో ఉన్నారు. అలాగే శుక్రుడు కూడా మిథున రాశిలో, రవి బుధులు ఇక్కడ కర్కాటక రాశిలో సంచారంలో ఉన్నారు. కేతు సింహరాశిలో, కుజుడు ఇక్కడ కన్యా రాశిలో శత్రుక్షేత్రంలో, శనికి సమసప్తమంలో ఉండడం అనేది చాలా మెయిన్ పాయింట్. ఇక్కడ ఈ నెలకి సంబంధించి కుజుడు అసలు రాశి మారడమే ఇక్కడ డైరెక్ట్ సమసప్తమంలో ఉండటం చాలా వరకు కూడా ఇది ఇంపాక్టబుల్. అలాగే కన్యా రాశిలో కుజుడు ఉండటం, నెక్స్ట్ కుంభంలో రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. సో ఈ శని కుజుల యొక్క సమసప్తమం, మారిన శుక్రుడి యొక్క పొజిషను, రవి యొక్క పొజిషను, అలాగే కుజుడి యొక్క పొజిషన్, 3 గ్రహాలు మారుతున్నాయి. వీటి ఆధారంగా ఎలా ఉండబోతుంది ఈ ఆగస్టు మాసం అనేది మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు మనం చూసినట్టయితే కనుక పేరులోనే ఉంది రాశి ఫలాలు. సో రాశికి సంబంధించి అని. సో కాబట్టి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, ఇది లగ్నం ప్రకారమా రాశి ప్రకారం అని. రాశి ప్రకారం మనం చెప్పుకుంటూ ఉన్నాం జనరల్గా. మేన రాశి వాళ్ళకి సంబంధించి ఆగస్టు మాస ఫలితాలు చూద్దాం. మేన రాశి వాళ్ళకి చూస్తే కనుక ఆగస్టు మాసంలో మెయిన్గా ఈ రాశికి రాశ్యాధిపతి గురుని యొక్క సంచారం చూస్తే కనుక అర్ధాష్టమంలో జరుగుతుంది. ప్రాపర్టీస్ రిలేటెడ్గా గృహపరమైన విషయాల గురించి, డొమెస్టికల్ ఇష్యూస్ గురించి వీళ్ళ ఆలోచన డైలీ ఉంటుంది. యాక్చువల్గా స్థిరత్వానికి సంబంధించిన విషయాల్లో మెయిన్గా వీళ్ళ యొక్క ఆలోచన అనేది ఎక్కువగా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వాళ్ళకి మనం చూసినప్పుడు అర్ధాష్టమంలోనే శుక్రుడి యొక్క సంచారం కూడా కనిపిస్తూ ఉంది. గురు శుక్రుల యొక్క యుతి మీన రాశి వాళ్ళకి, శుక్రుడు మిథున రాశిలోకి సంచారం మొదలు పెడుతున్నారు మిత్రక్షేత్రంలోకి విత్ శుక్రుడు గురుడితో కలిసి. ఎక్స్పాన్షన్ ప్లానెట్ గురుడితో కలిసి శుక్రుడు కూడా ఉంటాం. సో మెయిన్ ఏంటంటే శుక్రుడు అంటే ఒక ప్రెజెంట్ ప్లానెట్ అర్ధాష్టమంలో ఉంటాం మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లోనూ. అలాగే చాలా వరకు 4th హౌస్లో ఈ శుక్రుడి యొక్క సంచారం డొమెస్టికల్ అట్మాస్ఫియర్ అంటే గృహపరమైన అట్మాస్ఫియర్ అంతా కూడా కొంచెం నీట్గా, బ్యూటిఫుల్గా, ప్లెజెంట్గా, ఇంట్లో ఎటువంటి అంటే శుక్రుడు వీనస్ లాంటి ఒక ప్లెజెంట్ ప్లానెట్ ఇక్కడ అర్ధాష్టమంలో ఉన్నప్పుడు అటు వెహికల్ పరంగా కావచ్చు, ఇంటి పరంగా కావచ్చు, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా కొంచెం పీస్ఫుల్గా ప్లెజెంట్గా ఉండాలి అన్నట్టుగా వీళ్ళు కోరుకుంటారు. అలాగే ఉంచుకోవడానికి ఇష్టపడతారు. ఇంటిని కొంచెం బ్యూటిఫికేషన్ చేసే విషయంలో కూడా ఇంటిని ఈ మాసం వీళ్ళు ఎక్కువ శ్రద్ధ పెట్టే ఆస్కారాలు కూడా ఇంటి బ్యూటిఫికేషన్స్కి సంబంధించిన విషయాల్లో కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మెయిన్గా రాశిలో శని యొక్క సంచారం జరుగుతూ ఉంది. ఈ యొక్క రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్ ఏంటంటే శని యొక్క సంచారం ఆల్రెడీ మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని కంప్లీట్ ఫస్ట్ ఫేజ్ అయిపోయి సెకండ్ ఫేజ్లోకి రావడం, మీకు కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లోనూ అనేకమైన మీరు అనుకున్న పనుల్లో, పిల్లలకైతే వాళ్ళు కోరుకున్న కాలేజీలోనో, కోరుకున్న యూనివర్సిటీలోనో, కోరుకున్న ప్లేస్లోనూ సీట్ కోసం వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో కొంచెం కాంప్రమైజ్ అయిపోయి ఉండాల్సి వచ్చిన లాంటి సిచ్యువేషన్స్, దానివల్ల వాళ్ళకి కొంచెం మానసికంగా చిన్నపాటి స్ట్రెస్ ఇలాంటివి ఉంటూ ఉంటాయి.
బట్ ఇవన్నీ ఏలినాడ్సంలో కామన్ అనుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. శని మిమ్మల్ని ఒక రైట్ పాత్లో మీది కాందేది అనేది వదిలేసి మీది అయిందేది అనే దానిలో నడిపించడానికి ట్రై చేస్తాడు. ఎప్పుడు శని పట్ల మీకు గౌరవం ఉన్నప్పుడు, శనిని మీరు చక్కగా ఆయన ఆరాధన చేసుకున్నప్పుడు ఆయన మిమ్మల్ని మంచి పాత్రలో మంచి పాజిటివ్ వేలో నడిపిస్తాడు. కాబట్టి రాశిలో ఉన్న శనికి నీలాంజన సమాభాసం. ఆయన నా నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్తే మిమ్మల్ని కష్టపెడతాడు. మిమ్మల్ని ఎంత కష్టపెట్టినా అది మళ్ళీ మీ అభివృద్ధి కోసమే అన్నట్టు ఉండాలంటే ఇప్పుడు శాటర్న్ మీ రాశిలో ఉన్నారు కాబట్టి ఆయన్ని మీరు కొంచెం ప్లీజ్ చేసుకుంటే, ఆయన్ని మీరు ఆరాధిస్తే కనుక ఆయన పెట్టే కష్టం లైఫ్ లాంగ్ చక్కగా ఒక కాంక్రీట్ పిల్లర్లా ఉండిపోద్ది. కాబట్టి చక్కగా ఆ రకమైన స్ట్రెస్ ఒకవేళ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఉన్నట్టయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవటం, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్కి సంబంధించిన విషయాల్లో స్ట్రెస్ ఉన్నా కూడా వాటిని కొంచెం మీరు బ్యాలెన్స్ చేసుకోవటం ఈ టైంలో చాలా మంచిది. అది శనికి సంబంధించిన పరిహారం చేసుకోవటం వల్ల కుదురుతుంది. అలాగే మెయిన్గా ఈ రాశి వాళ్ళకి మొదటి 2 వారాలు కూడా 1-2 వారాల్లో 17వ తారీఖు వరకు కూడా రవి పంచమంలో ఉండటం, బుధుడు వక్రంలో ఉండటం, పంచమ స్థానంలో ఉండటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ అండ్ ట్రేడింగ్ విషయాల్లో అయినా, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో అయినా మొదటి 2 వారాలు ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో, ప్రొఫెషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూపించే టార్గెట్స్ విషయంలో, మీకు ఇచ్చిన టాస్కుల విషయంలో, వాటిని రీచ్ అయ్యే విషయంలో కూడా కొంచెం అంతగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే అంతగా కొంచెం తక్కువ ఉంటుంటాయి. పంచమ స్థానంలో ఈ గ్రహాలు జనరల్గా రవి కానీ బుధుడు కానీ ఇద్దరు కూడా యోగించే ఆస్కారాలు తక్కువ ఉంటాయి. కాబట్టి సంతాన పరంగా అయినా, ఎడ్యుకేషన్ పరంగా అయినా, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అండ్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో కొంచెం రీచబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఓవర్గా మొదటి 2 వారాల్లో ఇక చూడండి, అసలు మామూలు కాదు, 100కి మీకు ఇచ్చిన టార్గెట్లు ఇచ్చినట్టు నింపైపోతే అడగండి అని చెప్పి ఓవర్ ప్రామిస్లు మాత్రం చేయకుండా ఉండటం మంచిది. అది ఇక్కడ 17వ తారీఖు నుంచి రవి యొక్క సంచారం కేతువుతో నడుస్తుంది. రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉన్నారు, కేతు ఉన్నారు. బట్ ఇక్కడ రవి కేతువుల యొక్క కంజంక్షన్ షష్టమ స్థానంలో నడుస్తుంది, రుణ రోగ శత్రుస్థానంలో. కాబట్టి 17వ తారీఖు నుంచి కొంచెం శత్రు విజయాన్ని పొందడం కావచ్చు, మీ డైలీ అబ్స్టాకిల్స్ కావచ్చు, అప్పటి వరకు ఆగిపోయిన డబ్బులు కావచ్చు, లేకపోతే మీకు ఏదైతే బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయో గత నెలలో వాటిని చాలా వరకు డ్రై చేసే విషయాల్లో కావచ్చు రవి మీకు ఇక్కడ బాగా ఉపయోగపడతాడు. కాబట్టి 17వ తారీఖు నుంచి కొంచెం మీ కష్టం తగ్గుద్ది, మీ శ్రమ తగ్గుద్ది. అలాగే మీ యొక్క శత్రువులు కూడా కొంచెం బలహీన పడటం, ఇది కొంచెం పై చేయి అవటం అనేది 17వ తారీఖు తర్వాత 3-4 వారాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇంకొక పాయింట్ ఏంటంటే బిజినెస్ హౌస్లోకి సప్తమ స్థానంలో కుజుడి ఎంట్రీ. ఈ యొక్క మాసం అంతా కూడా కుజ శనులు సమసప్తమంలో ఉంటున్నారు. కాబట్టి ఇక్కడ ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా మీరు ఎక్స్పెక్ట్ చేసుకునే దానికి, ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసుకునే లాభానికి, ఫైనాన్స్ విషయాల్లో ఈ రెండింటికి మధ్య ఒక రకమైన ఫ్రస్ట్రేటివ్ వాతావరణం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాల్లో ఏదైనా ఒక విషయం మీద ఓకే ఇది ₹2 ఒక ₹20 అనుకున్నాం, దాని మీద లాభం ₹40 అనుకున్నాం అనుకున్న కొన్ని సందర్భాల్లో ఈ మీరు అనుకున్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్కి అక్కడ వచ్చే గెయిన్కి బిజినెస్లో చాలా వరకు కూడా చిన్నపాటి ఇంత గొడవ అయితే కానీ రాదా మనకి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇంత చెకాకు పడితే కానీ లాభం రాలేదురా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళతో కొన్ని డామినేటింగ్ ఇష్యూస్ అనేవి అరైజ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి. సప్తమంలో కుజుడి యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి మెయిన్గా ఫ్యామిలీ అట్మాస్ఫియర్కి సంబంధించి కావచ్చు, ఫాదర్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వీళ్ళ త్రూ మీ మ్యారిటల్ లైఫ్లో ఇబ్బంది రాకుండా చూసుకోవడం ఒక పాయింట్. బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మీరు లాభం ఆశిస్తున్నారో, ఒకవేళ తలకాయ నొప్పి క్యాండిడేట్ ఎవరైనా దొరికినా వాళ్ళ విషయంలో తలకాయ నొప్పి వ్యవహారం ఏదైనా ఉన్నా దాన్ని మనం ఫ్రస్ట్రేట్ అవ్వకుండా చాలా వరకు న్యూట్రల్గా, పాజిటివ్గా, పీస్ఫుల్ మైండ్తో దాన్ని మనం సార్ట్అవుట్ చేసుకుంటే అనుకున్న దానికంటే ₹1 లాభం వచ్చే ఆస్కారాలు ఉంటాయి. లేకపోతే ఏంటి మన ముందు వాడు అల్లరెచ్చిపోతున్నాడు అన్నట్టు మనం కూడా వాళ్ళతో కొంచెం డిబేట్ లాగా మాట్లాడేమంటే వచ్చే లాభం రాదు, ఏమీ రాదు. ఇక అలాగే బిజినెస్లో మాత్రం ఈ కన్ఫ్లిక్ట్ అనేది మాత్రం మనకి ఎక్కువ కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే కుజ శనుల యొక్క సమసప్తమం జరుగుతుంది. రాశిలో శని ఉన్నాడు, సప్తమంలో కుజుడు ఉన్నాడు. మీకు ఆల్రెడీ రాశిలో శని ఉన్నాం, సప్తమంలో కుజుడు ఉన్నాం. ఈ రెండు కూడా డైలీ మీకు ఎదురయ్యే వాళ్ళ విషయంలో ఏదో ఒక ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్ గురి అవుతూ ఉంటుంది. ఈడు మొండితనం ఏంట్రా బాబు, ఒక రకమైన పవర్ స్ట్రగుల్ అనుకోండి. ఒక రకమైన పవర్ స్ట్రగుల్ని మనం ఫేస్ చేసుకుంటూ వెళ్లాల్సి వచ్చే ఆస్కారాలు ఉంటాయి ఈ మంత్. ఎందుకంటే కుజశనుల యొక్క సమసప్తమం జరుగుతుంది కాబట్టి. సో కాబట్టి ఈ మీన రాశి వాళ్ళకి మెయిన్గా ఈ విషయాలు కొంచెం కేర్ తీసుకోండి. ఇంకోటి 1000వ స్థానంలో రాహు యొక్క సంచారం నడుస్తుంది.
దీనికి పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటంటే గురువు గారి ఆస్పెక్ట్ డైరెక్ట్ వేయి స్థానంలో రాహు మీద ఉంది ఆల్రెడీ. సో కాబట్టి ఇక్కడ వేయి స్థానంలో రాహు కూడా ఏదన్నా మీకు త్వరపడి ఏదన్నా వేయి స్థానంలో ఉన్న రాహు వల్ల అనవసరమైన అన్నెసరీ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా అయ్యే ఆస్కారం ఉంటాయి. బట్ జూపిటర్ ఆస్పెక్ట్ ఎప్పుడైతే ఉందో అక్కడ రెమెడీ కూడా అక్కడే ఉంది. సో కాబట్టి ఇక్కడ నైట్ టైమ్స్ ఎక్కువ డిలేగా స్లీప్ లేకుండా ఉంటాం, నైట్ టైం ఎక్కువ ఆలోచించకుండా ఉంటాం, ఇలాంటివన్నీ నైట్ టైం పిచ్చి పిచ్చిగా ఉంటాం, ఇలాంటివన్నీ రాహు వల్ల వేయి స్థానంలో క్రియేట్ అవుతుంటాయి, పిచ్చి పిచ్చి కళలు రావటం ఇలాంటివి. కాబట్టి ఈ నైట్ టైం డిలే స్లీప్ లేకుండా చూసుకుంటే సరిపోతుంది. అన్నెసరీ ఎక్స్పెన్సెస్, వేస్ట్ఫుల్ ఎక్స్పెన్సెస్ ఏమంటే అవాయిడ్ చేస్తే మీన రాశి వాళ్ళకి ఇంకా మంచిది. సో ఈ విధంగా మీన రాశి వాళ్ళకి సంబంధించి ఆగస్టు మాసానికి సంబంధించి పర్టికులర్గా ఫలితాలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశి వాళ్ళకి మెయిన్ ఏంటంటే వృత్తిపరమైన విషయాల్లో ప్రొఫెషనల్గా డొమెస్టికల్గా ఇల్లు మారాల్సి వస్తుందా, ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఇల్లు మారాల్సి వస్తుందా, ఇక్కడ ఉద్యోగ పరిస్థితికి సంబంధించి డొమెస్టికల్గా ఇల్లు ఉండే పరిస్థితికి సంబంధించి ఆ స్థిరత్వానికి సంబంధించి కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల డైలీ కూడా డొమెస్టికల్గా గృహపరమైన విషయాల గురించి కొంచెం ఇబ్బంది పడుతూ ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో కాబట్టి దీనివల్ల యువర్ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. మీ యొక్క గృహం, మీరుంటున్న ఇల్లు, ఆ ప్లేస్ చేంజ్ గురించి ఎప్పుడు ఏంటి ఏది సరిగ్గా ఆలోచన, దీని మీద ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కూడా కొంచెం స్టెబిలైజ్డ్గా ఉంచుకోవడం మంచిది. సో మీన రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినప్పుడు రాశిలో శనికి నీలాంజన సమాభాసం, ఆయన ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం. పంచమంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి మొదటి 2 వారాలు విష్ణు సహస్రనామం పారాయణం కంపల్సరీ చేసుకోవడం చాలా మంచిది. సప్తమంలో కుజశనుల యొక్క యుతి, బిజినెస్లో పార్ట్నర్షిప్తో కానీ, కస్టమర్లతో కానీ, కాంట్రాక్ట్ ఇచ్చేవాడితో కానీ అనవసరమైన డిస్ప్యూట్స్ వస్తాయి. ఈ సప్తమంలో కుజుడు ఉండటం వల్ల మీ యొక్క వెరీ క్లోజ్ రిలేషన్షిప్స్లో ఫ్రెండ్స్తో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, ఎవరితోనే సరే ఈ కుజశనుల యొక్క ఇది మీకు ఎక్కువ ఫ్రస్ట్రేటివ్ క్రియేట్ చేయకుండా ఉండడానికి తప్పకుండా కుజుడికి కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, మంగళవారం ఆయన ఆలయానికి వెళ్ళడము, ధరణి గర్భ సంభూతం చదువుకోవడం చాలా మంచిది. మరి ఈ కుజశనుల యొక్క సమసప్తంలో ఇటు మ్యారిటల్ లైఫ్కి కానీ, అటు రాశిలో శని ఉండటం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కానీ ఎప్పుడు ఎఫెక్ట్ ఉండొచ్చు. పంచమంలో రవి బుధుల వల్ల శాలరీ హైక్స్ కావచ్చు, ఇంక్రిమెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో అంత లో లెవెల్ సిగ్నల్స్ ఎప్పుడు ఉండొచ్చు. ఇవన్నీ మనకి వీక్లీ రాశి ఫలాలు ఫాలో అవుతుంటే ఆ పర్టికులర్ డేట్ని బట్టి మనకి ఇంకా బాగా తెలుస్తుంది. అంటే వీక్లీ కూడా ఫాలో అయితే చాలా మంచిది. సో కాబట్టి ఈ రెమెడీస్ కూడా చేసుకుంటే మీన రాశి వాళ్ళకి ఆగస్టు మాసం ఇంకా బాగుంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.